ప్రార్థన చేస్తాం. ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేస్తారు కదా. మనం ఏమనుకుంటాం అంటే మనం ప్రార్థన చేస్తే మన సమస్యలు దూరం అవుతాయి అనుకుంటాం, మన పరిస్థితులు మారుతాయి అని అనుకుంటాం. కానీ అది నిజం. మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి, సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి. ఎందుకని? ప్రార్థన చేస్తే ఎందుకని కష్టాలు పోతాయి? ప్రార్థన చేస్తే ఎందుకని పరిస్థితులు మారుతాయి? నేను ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు ఒక్కళ్ళే ప్రార్థన చేస్తారా? ముస్లిమ్స్ రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు, తెలుసా? నమాజ్ చేస్తారు, నమాజ్ అంటారు. మనం ప్రార్థన అంటాం, వాళ్ళు నమాజ్ అంటారు. హిందువులు ప్రార్థన చేయరా? అంటే మరి ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసే సమస్యలు తొలుగుతాయంటే చిచ్చుకొచ్చే ప్రార్థన ఎందుకు చేయాలి? మీకు అర్థమవుతా ఉంది? నీ ప్రార్థన చేసేటప్పుడు నీ సమస్యలు తొలగిపోతా ఉన్నాయి, నీ పరిస్థితులు మారుతా ఉన్నాయి, నీ కష్టాలు తీరుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థనలో శక్తి కాదు. ప్రార్థన అందరూ చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, హిందువులు చేస్తారు, బుద్ధిస్టులు చేస్తారు, జైనులు చేస్తారు, సిక్కులు చేస్తారు, చాలా మంది ప్రార్థనలు చేస్తారు. చేయరా చెప్పండి? ప్రతి మతంలో ప్రార్థన ఉంది, ప్రార్థన కాదు. కానీ నువ్వు చేసే ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు అనంటే నీ సమస్యలోనికి దేవుడిని ఇన్వాల్వ్ చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే సమస్య తీరుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితి మారుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు మారుతారు, నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారుతారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడిని నీవు ఆ సంఘటనలోనికి లేకుంటే ఆ పరిస్థితిలోనికి దేవుణ్ణి జోక్యం చేసుకునేలా చేస్తా ఉన్నావు. నువ్వు నీ ప్రార్థనకు ఎందుకు శక్తి ఉంది అని అంటే నీ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుణ్ణి దించి ఆ యొక్క పరిస్థితిలోనికి దేవుని పైన దేవునికి నువ్వు అధికారం ఇస్తా ఉన్నావు. దేవా, ఈ పరిస్థితిని నేను జయించలేకపోతా ఉన్నా, ఈ యొక్క శ్రమని నేను తట్టుకోలేకపోతా ఉన్నా, లేకుంటే ఈ యొక్క అలవాటుని నేను జయించలేకపోతా ఉన్నా, ఈ బలహీనత నన్ను వదిలిపెట్టి పోవట్లేదు అని ఎప్పుడైతే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో ఇమ్మీడియట్ గా దేవుడు ఆ పరిస్థితిలోనికి ఆయన అడుగు పెట్టి ఆ సమస్యని తన సమస్యగా తీసుకుంటాడు ఆయన. మీకు అర్థమవుతా ఉందా? అదే కదా ఆ రోజున ఎర్ర సముద్రం తిరిగి మరలా ఆ సముద్రం వచ్చేసేటప్పుడు ఆ ఐగుప్తులు ఏమన్నారేమో, అరే ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళ పక్షమున యుద్ధము చేయడం ప్రారంభించాడు, పరని పారిపోవడం ఇక్కడ నుండి అని అన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయటానికి పూనుకున్న మరు క్షణమే ఏం చేస్తా ఉన్నావు అంటే పరలోకాన్ని తాళం వేసి కట్టిక కిందికి దించుతా ఉన్నావు. పరలోకాన్ని అట్లాంటి ప్రార్థనలు చేయాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు స్తోత్రం, నాకు ఆత్రం చేస్తున్నామన్నా ఆమె కాదు ప్రార్థన. అది కాదు ప్రార్థన. మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, ఆ ప్రార్థన ఆపేసేయండి. మరి ఏం ప్రార్థన చేయండి? పరలోకాన్ని కిందికి దించే ప్రార్థన చేయండి. అదంటే నా పరలోకాన్ని కిందికి దించే మరి ఆయన ప్రభువు నేర్పించిన ప్రార్థన అదే కదా. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక అంటే అర్థం ఏంటి? పరలోకాన్ని తెచ్చి భూమి మీద పెట్టు అని అర్థం. ఎవరికి చేయమంటా ఉన్నాడు? మనల్ని చేయమంటా ఉన్నాడు. ఆ ప్రార్థన ఏం ప్రార్థన చేయాలంట? పరలోకాన్ని కిందికి దించే ప్రార్థనలు చేయాలా? ఆయన చిత్తము పరలోకములు నెరవేర్చబడినట్లు భూలోకములు నెరవేర్చబడాలనంటే పరలోకంలో నిత్య సంతోషం ఉంటుంది, భూలోకంలో నిత్య సంతోషం ఉండాలా. పరలోకంలో ఆనందం ఉంటుంది, భూలోకంలో ఆనందం ఉండాలా. భూలోకము ఇన్ ద సెన్స్ నీ కుటుంబంలో ఉండాలా ఆనందము.
హల్లెలూయా. అది ప్రార్థన అంటే. నువ్వు ప్రార్థన చేస్తే పర్వతం దిగి రావాల కిందికి. యేసయ్య వచ్చి ఆ పరిస్థితిలో సింహాసనం వేసుకొని ఇట్లా కూర్చోవాలా యేసయ్య. ఒకవేళ యేసయ్య నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం దిగొచ్చేసేసి యేసయ్య ఆయన సింహాసనం వేసుకొని ఆ హాల్లో కూర్చొని ఇట్లా కాలు పైన కాలు వేసుకొని యేసయ్య సింహాసనం పైన కూర్చున్నారు అనుకున్న ఉదాహరణకి. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. మీ ఇంట్లో హాల్ ఉందా? మీ ఇంట్లో గదులు ఉన్నాయి కదా, ఆ హాల్ ఉన్నాయి కదా. మీరు ప్రార్థన చేస్తా ఉంటే పరలోకము ఆ గదిలోనికి దిగొచ్చేసేస్తుంది. దేవదూతలు అందరూ దిగొచ్చేసేస్తారు. మీరు ప్రార్థన చేస్తా ఉంటే దేవదూతలు అందరూ వచ్చి ఇట్లా చూస్తూ ఉంటారు మీ వైపున. ఆ తర్వాత ప్రభు ఆయన సింహాసనం దిగొచ్చి ఆయన నీ గదిలోన లేకుంటే నీ హాల్లో ఆయన పెద్ద సింహాసనం వేసుకొని ఆ సింహాసనం పైన ఇట్లా కూర్చొని ఉంటే సాతానుడు ఆ దారుణ పోతా ఒకసారి బాబురావు గారు పలకరించి వెళ్దాం, ఏం చేస్తున్నాడో హీరో అని తెలియదు కదా మీరు ఏం చేస్తా ఉన్నారో. ఆ దారుణ పోతా ఇంట్లో బాబురావు గారు పలకరించి వెళ్ళడం ఒకసారి మన రుచి చూపిద్దాం బాబురావు గారికి, చాలా రోజులు అయింది అని వాడు వచ్చి కుళ్ళతో పొందుతూ ఉంటాడు కదా. అవునా కదా? వాడు 24 గంటలు పని చేస్తూనే ఉంటాడు. మనమన్నా ఏదో రోజు గంట ప్రార్థన చేస్తాం. వాడు 24 గంటలు నిన్ను ఎట్ట చెడగొట్టాలా, నిన్ను ఎట్ట నాశనం చేయాలా, నిన్ను ఎట్ట పాడు చేయాలన్న ఆలోచనే వాడికి. అలా వస్తా ఇట్లా తలుపు కొడతా ఉంటే బాబురావు గారేమో యేసయ్యతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారు ప్రభు. ఎంతసేపు తలుపు కొడుతున్నా బాబురావు గారు తీయకపోతే ఏంటి బాబురావు గారు తలుపు తీయట్లేదని చెప్పి ఆడే ఇట్లా తలుపు తీసి ఇట్లా లోపలికి రాగానే ఇట్లా చూడగానే యేసయ్యని చూడగానే సారీ సార్ రాంగ్ అడ్రస్కి వచ్చాను సార్ నేను అని అక్కడ నుండి తోక ముడిచి వెళ్ళిపోతాడు. వికృతమవుతా ఉందా మీ ప్రార్థనలు ఏం జరుగుతుందో? మీరు ప్రార్థన చేస్తా ఉంటే ఆ గదిలో ప్రభు దిగి వస్తే సాతానుడు గారు మిమ్మల్ని శోధించడానికి వచ్చినప్పుడు ఆ తలుపు తీసి ఇట్లా చూసి ఆ యేసయ్యని చూడగానే ఆడికి ప్యాంటు తడిసిపోతుంది. అవునా కాదా? యేసయ్య గురించి విలువా? సారీ సార్ రాంగ్ అడ్రస్కి వచ్చాను సార్ నేను. అవి నీ ప్రార్థనలాగా అయ్యిండాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నుండి నీ ప్రార్థన జీవితం మారిపోవాలి. నువ్వు చేసే ప్రార్థనలు మారాలా.